వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టున్నాను. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే, ఇదేం ప్రతిపక్షం లోకేష్కు చంద్రబాబు నాయుడుకు అలా కలిసి వచ్చిందంతే అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే ఇక్కడ మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. మనం చూసినట్లయితే నిజంగానే ప్రతిపక్షం అంటేనే ఎన్నోసార్లు చెప్తుంటాను నేను. ప్రతిపక్షాన్నే మనం వాచ్ డాగ్స్ అంటాం. ఎందుకంటే ప్రజల తరపున ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ వాళ్ళ సమస్యలను ప్రభుత్వం సైడ్ తీసుకెళ్తారు కాబట్టి చట్టసభల్లో, అంటే ప్రజలకు ఒక కాపలాదారులుగా ఉంటారు కాబట్టి వాళ్ళని వాచ్ డాగ్స్ అని పిలుస్తాం. అంటే ఆల్మోస్ట్ అలా పనిచేస్తారు కాబట్టి. నిజానికి అధికారంలో ఉన్నప్పుడు కంటే ప్రతిపక్షంలో ఉంటేనే మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాలి. అందుకే మనం చూస్తే ఈ విషయంలో చంద్రబాబు నాయుడు కొట్టేవాళ్లే ఉండరు. చంద్రబాబు నాయుడు అధికారంలో కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయన నీటిలో ఉన్న ముసలి అని పిలుస్తారు చాలామంది. ఆయన స్ట్రాటజీస్ కానీ ఆయన చాణక్యం కానీ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. వాటిని ఆ స్థాయిలో ఆయన ఎగ్జిక్యూట్ చేస్తారు. మనం చాలాసార్లు చూసాం. రాజ్యసభ ఎన్నికలు వచ్చినా, ఎమ్మెల్యే కోటాలో రాజ్యసభ ఎన్నికలు వచ్చినా, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా, ఏదొచ్చినా లోకల్ బాడీస్లో కానీ చాలాసార్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చాలా స్మార్ట్ ప్లే చేస్తారు. ఒక్క ఓటు కూడా అటు తన అపోనెంట్స్కి పోకుండా చాలా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తారు ఆయన. సో అందుకే చంద్రబాబు నాయుడిని అపరచాణకుడని ఎందుకంటారంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆయనకి ఎక్కువగా పేరు వస్తుంది. ఒక చిన్న కార్యకర్త పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అనుకున్నా అతన్ని పిలిపించి కూర్చోబెట్టుకొని మాట్లాడతారు సుదీర్ఘంగా. అతను ఏదో ఒక పాయింట్ దగ్గర కన్విన్స్ చేస్తారు. ఆ చంద్రబాబు నాయుడు సహనానికి, ఆ కన్విన్సింగ్కే చాలామంది ఆయన మాటలకు కూడా అందుకే ఆయన మాటలకు కూడా ఫిదా అవుతారు. ఇక్కడ మనం చూస్తే మొన్నటిదే తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు నేను. ఎమ్మెల్యే కూడా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎందుకంటే ఫస్ట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి 11 జిల్లాలను కవర్ చేస్తూ జరిగితే ఆ 11 జిల్లాల్లో కూడా మొత్తం పట్టభద్రులంతా టీడీపీ వైపే మొగ్గు చూపారు. 3 సీట్లు టీడీపీ కైవసం చేసుకుంది. సరే, సజ్జల లాంటి వాళ్ళు మా ఓటర్లే కాదన్నారు. తర్వాత ఎవరు ఓటర్లో కూడా మొన్నటి ఎన్నికల్లో అర్థమైంది. అయితే ఇక్కడ అది జరిగిన ఒక 5 డేస్లోనే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. నలుగురు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నారు. వాళ్ళు అటు అసెంబ్లీలోకి వెళ్తూ ఉన్నారు, బయట జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నారు. లాస్ట్ మినిట్ వరకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి క్రాస్ ఓట్ వేస్తారనేది జగన్మోహన్ రెడ్డికి కూడా తెలియదు. అంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నా కూడా లాస్ట్ మినిట్ అంత పర్ఫెక్ట్గా చంద్రబాబు నాయుడు ఎగ్జిక్యూట్ చేసిన కారణంగానే ఒక ఎమ్మెల్సీ టీడీపీ ఖాతాలోకి వచ్చి అనురాధ లాంటి వాళ్ళు ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆవిడ. ఇంకా ఆ రోజు మనం చూస్తే ఒక కోటంరెడ్డి కానీ, ఒక ఉండవల్లి శ్రీదేవి కానీ, ఒక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కానీ, ఒక ఆనం రామనారాయణ రెడ్డి కానీ వీళ్ళు క్రాస్ ఓట్ చేశారు. చంద్రబాబు నాయుడికి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే, ఎంత ధైర్యం ఉంటే, ఎంత ధీమా ఉంటే ఆయన అభ్యర్థిని నిజంగానే ముందే ఊహించి అభ్యర్థిని పెట్టారు అనేది నిజంగా అదొక సంచలనం కదా. ఈ జనరేషన్ పొలిటీషియన్స్కి ఒక స్కూల్ చంద్రబాబు నాయుడు, ఒక పొలిటికల్ స్కూల్ ఎలా నేర్చుకోవాలి అనేది. ఇది నేను చెప్పింది ఒక టిప్ ఆఫ్ ఐస్బర్గ్ మాత్రమే. నేను చెప్పిన ఒక ఎగ్జాంపుల్. ఇలాంటివి చాలా ఉన్నాయి. అందుకనే ప్రతిపక్షంలో ఉంటేనే చాలా ఎంజాయ్ చేయొచ్చు కూడా, చాలా స్మార్ట్ ప్లే చేయొచ్చు. అధికార పార్టీని ఎంతవరకు ఆడుకోవచ్చు, ఎంతవరకు ఇబ్బంది పెట్టొచ్చు. అటు అసెంబ్లీకి వెళ్తే అధికార పార్టీ కంటే ప్రతిపక్షం మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది? ప్రతిపక్షానికి ఆ వాల్యూ ఉంటుంది. క్వశ్చన్లు అడిగి అధికార పార్టీ ఏదైనా ఒక విధి విధాన నిర్ణయాలు ఒక అంశం మీద నిర్ణయించి అసెంబ్లీలో ప్రకటన చేస్తే దాంట్లో మొత్తం సబ్జెక్ట్ ఉంటే ఎవరికైనా సరే అపోనెంట్ పార్టీస్లో దాన్ని తూర్పారపట్టచ్చు. ఒక ధర్మాన ప్రసాద్ లాంటి వాళ్ళు కానీ, అసెంబ్లీలో ఒక పయ్యావుల కేశవ్ లాంటి వాళ్ళు కానీ, ఈవెన్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో గతంలో మాజీ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఒక బుగ్గన రాజేంద్రనాథ్ కానీ, ఇలాంటి వాళ్ళకి ఎందుకు పేరు వచ్చింది? మంచి స్పీకర్స్గా. వాళ్ళు ఎక్కడో బయట బహిరంగ సభల్లో బల్లలు పగలగొడితే రాలేదు. అసెంబ్లీ వేదికగా అంత అద్భుతమైన ప్రసంగాలు చేస్తేనే వాళ్ళకి ఆ పేరు వచ్చింది. అంత నేరేటివ్ స్కిల్స్ కానీ, అంత సబ్జెక్ట్ కానీ వాళ్ళు ఫ్లేర్ చేస్తేనే ఆ స్థాయిలో వాళ్ళకి పేరు వచ్చింది మంచి స్పీకర్స్గా. సో అలా అంత ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే నిజంగా నేను ఇందాక అన్నట్టు ప్రభుత్వాన్ని ఆడుకోవచ్చు చాలా అంశాల్లో. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ అవకాశం ప్రభుత్వానికి ఇవ్వరు. అసెంబ్లీకి రారు, ఆయన రారు, వాళ్ళ ఎమ్మెల్యేలను రానివ్వరు. ఎక్కడ తాను రాకుంటే వాళ్ళ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తే వాళ్ళు ఎక్కడ ఫోకస్ అవుతారో అనేది ఆయన భయం కావచ్చు. పేరుకు పైకేమో ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మైక్ ఇవ్వట్లేదు, నాకు చాక్లెట్ ఇవ్వట్లేదు, బిస్కెట్లు ఇవ్వట్లేదు అని చిన్నపిల్లలు చెప్పినట్టు చెప్తూ ఉంటారు. అదొక రీజన్. సరే, అదైపోయింది. ఈరోజు ఏదైనా సరే ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. ఏదో ఒక ఇష్యూ మీద ఆయన మాట్లాడాలి, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలి. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపే కంటే తన ప్రెస్ మీట్లో మొత్తం కూడా పూర్తి అర్ధసత్యాలు అంటాం కదా, అవి కూడా ఉండవు. పూర్తిగా అబద్ధాలు చెప్తూనే ఉంటారు. భోగాపురం నేనే కట్టానంటాడు, భోగాపురం నా గతంలో వద్దంటాడు. రైతుల్ని నేనే ప్రోత్సహించాను, భూములు ఇచ్చేలాగంటాడు. గతంలో రైతుల్ని కేసులు వేయించిన ఆధారాలు మనకు ఎదురుగానే దొరుకుతూ ఉంటాయి. అదాని డేటా సెంటర్ నేనే తెచ్చానంటాడు, గూగుల్ డేటా సెంటర్ని వ్యతిరేకిస్తాడు. వాళ్ళ పార్టీ నేతలు అదొక గోడౌన్ అంటారు. అమరావతిని ఏమో నేనే సమ్మతించాను అంటాడు, అమరావతికి నా ఓటు అంటాడు. గతంలో దాన్ని మళ్ళీ అమరావతిని తొక్కేసి 3 రాజధానులు అంటారు. మళ్ళీ ఇప్పుడు అమరావతిని రివర్ మధ్యలో కడతా ఉన్నారు, ఇది ఎలా వైబిలిటీ, నేను సుప్రీంకోర్టుకి వెళ్తాను అంటారు. సో
సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రెస్ మీట్కి వచ్చినప్పుడు కొన్ని అంశాలు బాగా మాట్లాడతారు. అవి రాసిచ్చిన స్క్రిప్ట్ అయినప్పటికీ రైతుల సమస్యలో లేకపోతే ఇంకోటో ఒక 3-4 ఇష్యూలు బాగానే మాట్లాడతారు. లాస్ట్‌లో ఏదో ఒక ట్విస్ట్ ఇచ్చిపోయి ఏదో ఒక ట్విస్ట్ ఇవ్వబోయి ఏదో మాట్లాడతారు ఇలాంటివే. సో ఈరోజు ఆయన మాట్లాడిన మాటలన్నీ ఎటో పోయి అమరావతి విషయంలో ఆయన మాట్లాడిందే హైలైట్ అవుతా ఉంది. గతంలో కూడా అంతే. మొన్న ఒక 10 డేస్ బ్యాక్ ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆయన. ప్రెస్ మీట్ పెట్టి చాలా ఏదైతే ఎరువుల కొరత గురించి, క్యూలో రైతులు నిలబడటం గురించి, రైతు సమస్యల గురించి, మద్దతు ధరల గురించి మాట్లాడారు. ఓకే. ఫైన్. ఇట్స్ ఫైన్. అయితే అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి అసలు పరకామణి కేసు అంటారా దాన్ని? $9 కొట్టేసి ఆఫ్టర్ ఆల్ $9 కొట్టేస్తే 14 కోట్లు కట్టాడు ఆయన అప్పటికే అని చెప్పేసి ఒక బాంబ్ బ్లాస్ట్ చేశారు. అదేవిధంగా అసలు తిరుమల లడ్డూలో కల్తీనే జరగలేదని చెప్పి ఎండార్స్ చేశారు. ఒక పక్క ఎఫ్సీఎల్ రిపోర్ట్లు కూడా వస్తూ ఉంటాయి. సో ఇది వైరల్ అయింది. ఆయన రైతుల గురించి మాట్లాడిందంతా ఏదో గంగలో పోయింది. నిజంగా అది మాట్లాడంటే ప్రభుత్వం కూడా ఇరుక్కునేది. కొన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి. కానీ అవి మాట్లాడరు జగన్మోహన్ రెడ్డి. ఏదైతే టచ్ చేయకూడదో, ఏదైతే మాట్లాడకూడదో అదే మాట్లాడతారు. అదే హైలైట్ అవుతుంది. దాని మీద టీడీపీ 4 అంటది, టీడీపీ సోషల్ మీడియా ఇంకో 10 అంటది. సో రోజా లాంటి వాళ్ళు రియాక్ట్ అవుతారు. అసలు ఇష్యూ ఎటో పోతుంది. ఇది నిజంగా ఇలాంటివి చాలా జరుగుతాయి వైఎస్ఆర్సీపీ నుంచి. సరే ఇదంతా ఒక ఎత్తు అయితే మళ్ళీ ఇంకోసారి ప్రెస్ మీటో లేకపోతే బహిరంగ సభకి వెళ్తారు ఆయన. ఒక 2 పార్ల పర్యటనకి వెళ్ళారనుకుందాం. ఆయన బాధితులు ఎవరైనా ఉంటే నిజంగా వాళ్ళని పరామర్శించి సైలెంట్గా రారు. ఏదో ఒక అరాచకం చేసి వస్తారు. అక్కడ ఏం చేసి వస్తారు? ఎవడో ఒకటి తల మీద కారెక్కించడము, లేకపోతే పాపం మామిడికాయలు మద్దతు ధర అని వెళ్ళారు. చక్కగా మద్దతు ధర గురించి అక్కడ మాట్లాడిస్తే హైలైట్ అయి ఉండేది. కానీ మామిడికాయలు మొత్తాన్ని పారబోసి దారంతా తొక్కించేసే ప్రయత్నం చేశారు. అది హైలైట్ అవుతుంది. లేదంటే ఇంకా చాలా అంశాలు రప్ప అని ఫ్లెక్సీలు పెడుతుంటే ఈయన వద్దనరు, పెట్టే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. తల నరుగుతాం, పొట్టేలు తల నరికినట్టు టీడీపీ వాళ్ళని అంటే అవును మా వాళ్ళకి బీపీలు వస్తాయి నరుగుతారు అంటాడు. సో ఇలాంటివన్నీ ఏం జరుగుతుంది? అసలు విషయం ఎటో పోతా ఉంది. వైఎస్ఆర్సీపీలో సబ్జెక్ట్ ఎటో పోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలనుకుంది. ఇలాంటి చిల్లర అంశాలన్నీ కూడా హైలైట్ అవుతూ ఉన్నాయి. సో ఆటోమేటిక్గా ఒక 10 రోజులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద మాట్లాడారు కాబట్టి 10 రోజులు దాని మీద జరుగుతుంది. గతంలో పొట్టేలు తల నరికినట్టు టీడీపీ తల నరికేస్తాం తప్పేంటంటే అది ఒక 10 రోజులు డిబేట్ జరుగుతుంది. అంతకంటే ముందు మా వాళ్ళకి బీపీలు వస్తున్నాయి తప్పేంటి అన్నాడు ఆయన పార్టీ ఆఫీస్ మీద దాడికి వెళ్ళినప్పుడు. అదే ఒక సంవత్సరం పాటు చర్చ జరిగింది. అలా జగన్మోహన్ రెడ్డి ఏ ఇష్యూ తీసుకున్నా అసలు కంటే కొసరు ఎక్కువ ఉంటుంది. అసలంతా పాపం ఆయన మాట్లాడిందంతా ఏదో పోతుంది, కొసరు మాత్రమే హైలైట్ అవుతుంది. నిన్న 3 గంటల సేపు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ పెడితే ఏదైతే 2 రాష్ట్రాల మధ్య నీటి సంబంధాల గురించో ప్రాజెక్టుల గురించో చాలా మాట్లాడారు ఆయన. వాటన్నిటికంటే కూడా వాటిలో కొన్ని నిజాలే కావచ్చు ఆయన మాట్లాడింది. వాటన్నిటికంటే బయటకు వచ్చి అమరావతి వద్దన్నందుకు చాలా విలనైపోయారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక్కడ ప్రతి విషయంలో మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ మనం చూసిన వైజాగ్ పర్యటన, ఆయన వైజాగ్ పర్యటనకి వెళ్ళారు మెడికల్ కాలేజ్ నర్సీపట్నం సందర్శించడానికి. తీరా అక్కడికి వెళ్తే పోలీసులు వద్దు మీకు ర్యాలీలకు అనుమతి లేదు, మాబ్ని గ్యాదర్ చేయొద్దు అనుమతి లేదు అని చెప్తా ఉన్నప్పటికీ మొత్తం ఆయన అభిమానులంతా వచ్చి జగన్మోహన్ రెడ్డి తిరిగిన చాపర మీద పడిపోయారు. అది డ్యామేజ్ కూడా చేశారు. అది హైలైట్ అయింది అక్కడ. ఇక జగన్మోహన్ రెడ్డి బర్త్డే అయితే ఎవరైనా అన్నదానాలు రక్తదానాలు చేయమంటారు. పొట్టేలు తరుణానికి అభిషేకాలు చేయడం, గర్భిణీల మీద దాడి చేయడం ఇవన్నీ హైలైట్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి బర్త్డే హైలైట్ అవ్వదు. నిజంగా చాలా చోట్ల స్వచ్ఛంద కార్యక్రమాలు చేశారు, అవి హైలైట్ అవ్వవు. సో ఇదే జనం ఏదైతే వద్దనుకుంటారో జగన్మోహన్ రెడ్డి అదే చేస్తారు. ఇవన్నీ ప్రభుత్వానికి ఆయుధాలు అవుతూ ఉన్నాయి. సో ప్రత్యేకంగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయక్కర్లా. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి పనులన్నీ కూడా సెల్ఫ్ గోల్సే అవుతూ ఉన్నాయి ఆయనకి. ఆయన అది గుర్తించట్లేదు. గత 5 ఏళ్ళు ఏం చేశారు, ఇప్పుడు కూడా నేను అదే చేస్తా అనే ఒక ఇల్యూజన్లో ఉన్నాడు ఆయన. సో అవన్నీ కూడా ప్రభుత్వానికి ఆయుధాలుగా మారుతున్నాయి. అందుకే అసలు ఇలాంటి 2 ఏళ్ళు అవుతూ ఉంది. ప్రభుత్వం పనితీరు ఎలా ఉందనేది జనం ఎలాగ చూస్తారో, ప్రతిపక్షం పనితీరు ఎలా ఉందనేది కూడా జనానికి ఒక అంచనా ఉంటుంది. సో అందుకే జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో అట్టర్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. అందుకే ఇలాంటి ప్రతిపక్షం అసలు ఎవరికైనా దొరుకుతుందా? ఈ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా నిస్సందేహంగా వాళ్ళు నిజంగానే లక్కీ ఫెలోస్ అని చెప్పుకోవచ్చు.